మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి ఇవాళ భక్తజనం పోటెత్తారు. సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో నిన్న వేములవాడ రాజులను దర్శించుకున్న భక్తులు ఇవాళ తెల్లవారుజాము నుంచి కొండగట్టు అంజన్న దర్శనానికి వేలాదిగా తరలి వస్తున్నారు. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో స్నానమాచరించి అంజన్నను దర్శించుకుంటున్నారు. వందలాది వాహనాలతో వై జంక్షన్ ఘాట్ రోడ్ కిక్కిరిసిపోయింది. ఆలయ ఆవరణలో ఒక్కో కొబ్బరికాయకు 50 రూపాయలకు వసూలు చేస్తూ ఉండటంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ధర ఎంత నాకని చెప్పే 50 రూపాయలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్ర ఆంజనేయ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో 20 సంవత్సరాల వారు చేస్తున్నారు. ప్రతిరోజు కంటే ఈరోజు కూడా ఒక గంట ముందే దేవాలయాన్ని దర్శనాన్ని భక్తులకు కల్పించడం జరుగుతుంది. మంగళవారాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి వారికి ఉదయం పంచామృతాలతో అభిషేకం గావించాము. అదేవిధంగా స్వామివారికి చందన విలేపనం ప్రతి శని మంగళవారాల్లో కూడా చందన విలేపనం చేస్తారు. అలావిధంగా స్వామివారికి చంద్రాలంకరణ సేవ చేసి పుష్పాలతో స్వామివారి పట్టు వస్త్రాలతో అలంకారం చేస్తున్నాం. ఉదయం 5 గంటల నుంచే భక్తులు బారులు తిరిగి ఉన్నారు. దర్శనానికి బారులు తిరిగి ఉన్నారు. ఉదయం 5 గంటల నుంచే స్వామివారి దర్శనం ప్రారంభించడం జరిగింది. స్వామివారికి బాలభోగ నివేదన చాతుమరై సేవాకారం చేసి ఉదయం 5 గంటల నుంచే స్వామివారి భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నాం. అదేవిధంగా దాదాపు ఒక 30,000 మంది కూడా దర్శనానికి వచ్చి ఉన్నారు. చాలా మందికి ఇప్పటికే దర్శనం అయిపోయింది. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. ఈరోజు మంగళవారం కూడా స్వామివారికి తీర్థము అదేవిధంగా భక్తులకు పులిహోర ప్రసాదం కూడా ఉచిత ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కొండగట్టు క్షేత్రానికి రావాలి, వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి అభ్యాజమైనటువంటి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎప్పుడైతే హాలిడే ఉంటుందో సెలవు దినం ఉంటుందో ఆ రోజు కానివ్వండి శనివారం, మంగళవారం, ఆదివారం విశేషించి కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామివారి దర్శనం చేసుకుని వారి యొక్క కోరికలు కూడా తీర్చుకుంటున్నారు. అలాంటి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఆంజనేయ